సో ఇంకొకటి కూడా నేను మీరు మాట్లాడుతుంటే విన్నాను. చాలామంది కృష్ణ గారిని వీళ్ళు ఇమిటేట్ చేసేవాళ్ళు సరిగ్గా వాళ్ళని ఎల్లంగా స్టేజ్ ఎక్కంగానే అంటే వాళ్ళని చేయడం నేనేమంటానంటే కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. నేను హీరోలని అక్యురేట్ ఇమిటేట్ చేయమంటా. నా మిమిక్రీ ఆర్టిస్టులకి నేను ఎప్పుడు రెగ్యులర్గా చేసే సూచన ఏంటంటే వాళ్ళు ఆ స్థాయికి రావడానికి వాళ్ళు చాలా కష్టపడి ఒక స్థాయికి చేరుకుంటారు. వాళ్ళని నేను కామెడీ చేసేయకూడదు, వాళ్ళతో చీప్ డైలాగులు నేను మాట్లాడేయకూడదు. ఇప్పుడు నాకు వాయిస్ వచ్చు, ఇట్ డజంట్ మీన్ దట్ ఐ కెన్. ఇప్పుడు నాకు చిరంజీవి వాయిస్ వచ్చని నేను ఇలా మేము ముందుంటాం అనేది నాకు చాలా ఇష్టంగా ఉంది. ఈరోజు ఇలా నేను మాట్లాడడం నేను చెప్పడం అనేది కూడా ఈ వాయిస్ నాకు వచ్చు. నేను ఈ డైలాగ్తో ఆయన ఇమిటేట్ చేయాలి, కానీ నేను వేరే అన్ని మాట్లాడేసాను అనుకోండి, ఆ పర్సనాలిటీని డౌన్ చేయకూడదు కదా. సో దట్ వేర్ ఐ డోంట్ లైక్. ఈవెన్ కృష్ణ గారిది కూడా నేను కామెడీ చేసేవాడిని కదా ఎప్పుడు. ఐ నెవర్ డూ. ఆయన ఎప్పుడో ఒక్కసారి ఒక్క మూమెంట్లోకి జర్కిస్తారు, అదే పట్టుకొని అనరు కదా. కృష్ణ గారి వాయిస్ యాక్చువల్గా కొంచెం నా థ్రోట్ కొంచెం ఇన్ఫెక్షన్లో ఉంది ప్రస్తుతానికి. సరే, బట్ లెట్ మీ ట్రై. ఇలా నేను మీ ముందంటూ మాట్లాడటం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈనాడు నేను ఇలా మాట్లాడతానని కూడా నేను అనుకోలేదు. ఇది ఇంత స్కేల్, ఇంత పిచ్ వాయిస్, దీన్ని కామెడీ ఎలా అంటాం? అవును, బట్ అంటే మీరు చెప్తుంటే ఇప్పుడు మాకు అర్థమవుతుంది. సీరియస్గా చాలామంది దాన్ని కామెడీగా చేస్తుంటారు. అమ్మా 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 రే ఎవడరా నీ అమ్మ, కరెక్ట్గా చెప్పు. అమ్మా అంటాడు తప్ప అమ్మా అమ్మా అండు కదా. నేను అదే మా వాళ్ళకి చెప్తా, వెన్ యూ ఇమిటేట్ పర్ఫెక్ట్లీ, అదర్వైజ్ ప్రాక్టీస్ దెన్ ఇమిటేట్. దిస్ ఈజ్ మై సజెషన్ విత్ ఆల్ ది యంగ్స్టర్స్. అట్లా ఇప్పుడు ప్రజెంట్ మూవీస్కి వస్తే కనుక, Yeah. సో మూవీస్ ఎన్ని చేశారు, ఇంకా ఎన్ని మూవీస్ చేస్తున్నారు ఏంటి అసలు? ఇప్పటికీ ఒక 60 సినిమాలు అయినాయి. ఓకే. 60లో చెప్పుకోదగ్గ సినిమాలు, నాకు గుర్తింపు తెచ్చిన సినిమాలు అంటే స్నేహగీతం ఒకటి మంచి సినిమా, దెన్ ఎవడిగోలు వాడిది, దెన్ స్టైల్ ఈజ్ ఆల్సో క్యారెక్ట్ నా అంటే క్యారెక్టర్ అవి ఇవన్నీ. దెన్ ప్రెషర్ కుక్కర్ కూడా మంచిగా వచ్చింది. దెన్ గాడ్జే బాగానే వచ్చింది. అంటే పేరు తెచ్చినాయి ఇవన్నీ.